గజేంద్రమోక్షం ఇది మనిషి జీవితాన్ని తెలిపే కథ. గజేంద్రమోక్షం కథ మొదలు పెడుతూనే పోతనగారు పాలసముద్రాన్ని ప్రస్తావిస్తారు. ఆ పాలసముద్రంలో త్రికూట పర్వతం ఉన్నది. ఆ పర్వతానికి బంగారు, వెండి, ఇనుము గల 3 శిఖరాలు ఉన్నాయి అని అంటాడు పోతనగారు. ఇది మనిషి జీవితాన్ని తెలిపే కథ. పాలసముద్రం అంటే మనసు. త్రికూట పర్వతము అంటే 3 గుణాలు. సత్వగుణమే బంగారు శిఖరం, రజోగుణమే వెండి శిఖరం, తమో గుణమే ఇనుప శిఖరం. ఇలా 3 శిఖరాలతో కూడిన ఆ పర్వతం 10,000 ఆమడల పొడవు వెడల్పు గల దట్టమైన అడవిని కలిగి ఉంది అంటాడు పోతనగారు. ఈ అడవి ఏమిటో కాదు, అది సంసారం. అటువంటి అడవిలో ఏనుగుల గుంపులు కొల్లలుగా ఉన్నాయి. ఈ ఏనుగులు ఏమిటో కాదు, జీవులు. ఈ ఏనుగులు బంధు బలగంతో విచ్చలవిడిగా సంచరిస్తూ అడవిలోని సమస్త జీవరాశులను భయపెడుతూ తిరుగుతూ ఉంటాయి. వాటి యొక్క మదం అటువంటిది. ఒకరోజు సాయంకాలం నందు బంధు బలగంతో విహరిస్తున్న ఒక గజరాజు విధివశాత్తు తన గుంపు నుండి తప్పిపోయి దారి తప్పి ఒక సరస్సు చెంతకు చేరుతాడు. ఆ గజరాజుతో పాటుగా అతని భార్యలైన ఆడ ఏనుగులు కూడా ఉన్నాయి. సరే, ఆ గజరాజు ఆ మడుగులో చేరి ఉల్లాసంగా ఉత్సాహంగా భార్యలతో సరసాలు ఆడుతూ ఆ నీటి మడుగునంతా కలచివేశాడు. ఆ మడుగులో ఉన్న తామర తూండ్లను పెరికివేశాడు. మడుగు అంత కలియ తిరుగుతూ ఈదులాడుతూ బీభత్సం చేసేశాడు. ఇక్కడ పోతనగారు ఒక అందమైన అపమానం చెబుతాడు. గడుసువాడైన విటునితో రతిక్రీడ చేస్తూ ఆతని కౌగిళ్లలో గాయపడి వణకుతున్న కుసుమ సుకుమారివలే ఆ సరసి ఒప్పింది అని అంటాడు పోతన. అంతా అల్లరి చేసింది ఆ ఏనుగు. ఆ మడుగులో ఎంతో కాలం నుండి ఒక గొప్ప మకరం కాపురం ఉంటుంది. అది చాలా శక్తి కలిగింది. ఆ నీటి మడుగుకు అది రాజు. ఈ గజరాజు చేసే అల్లరిని అది భరించలేకపోయింది. ఎవడ్రా వీడు నా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు అని భావించింది. అలా భావించి తన అద్భుతమైన పరాక్రమంతో గజరాజుతో సమరానికా అన్నట్లు గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక జాడించింది. దాని దెబ్బకు లేచిన అలల తాకిడికి గట్టుపైని చెట్లు వ్రేళ్లతో పాటు నేలపై కూలాయట అని చమత్కారంగా పోతన అంటాడు. చూడండి, మదంతో ఒక వ్యక్తి తిరిగితే అతనికి విధి ఏ విధంగా వక్రగతిన సాగుతుందో. రాహువు సూర్యుని పట్టుకొన్నట్లు ఆ మకరరాజు గజరాజును ఒడిసి పట్టుకొన్నాడు. నిన్నటి వరకు జరిగిన కథ ఇది. దాని అంతరార్థం ఇది. గజేంద్రమోక్షం వినడం అనేది నిజంగా మనకు గొప్ప అదృష్టం మరియు అనుభూతి కూడా. సరే, నేను కథలోనికి వెళ్తున్నాను. గజేంద్రుడు మొసలిపట్టు తప్పించుకొన్నాడు. పొడవైన తన తొండాన్ని పైకెత్తి కొట్టినాడు. ఆ దెబ్బకు మొసలి చనిపోయినట్లు నీళ్లలో పడిపోయింది. తొందరగా తేరుకొని వెంటనే అది ఏనుగు ముందరి కాళ్లను పట్టుకొన్నది. మొసలి తన కాళ్లు పట్టుకోగానే గజేంద్రుడు ఏమాత్రమూ వెనుదీయలేదు. ధైర్యంతో తన దంతాల మొనలతో బలంగా ఆ మొసలి బొరుసుల క్రింది భాగాలు కదిలిపోయేటట్లు పొడచినాడు. మొసలిపట్టు తప్పింది. వెంటనే అది ఏనుగు కాళ్లు విడిచి దాని తోకను పండ్లతో కరిచింది. ఇది ఎలా ఉందంటే, ఇది ఫలితాలు తప్పించుకోవాలని మనిషి గ్రహశాంతులు వాస్తు మార్పించుకోవడం, తాయెత్తులను కట్టుకోవడం మొదలైనవి లాగా ఉంటుంది. కాని విధికి తెలివి లేదా? అది మనిషిని ఎలా వంచుకోవాలో దానికి కూడా తెలుసు. ఆశాజీవుడైన మనిషికి పట్టు వదలని విధికి జరుగుతున్న పోరాటంలాగా ముసలి ఏనుగుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. మొసలి ఏనుగును మడుగులోనికి ఇచ్చింది. ఏనుగు మొసలిని గట్టుపైకి లాగింది. రెండూ ద్వేషాన్ని పెంచుకొన్నాయి. ఏనుగు కంటే మొసలి, మొసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ అతలకుతల లోకాల వీరులు వాటి పోరాటం చూసి ఆశ్చర్యపోయారట. ఏనుగు మొసలి రెండూ అభిమానంతో ఒకదాన్ని ఒకటి మించి ఢీకొన్నాయి. వాటి పోరాటం అన్ని లోకాలకు భయంకరంగా సాగింది. అవి రెండూ ఒకదాన్ని ఒకటి ఓడించాలనే పట్టుదలతో ఆ సరస్సును కలచివేసినాయి. సింహాన్ని సింహము కొండను కొండ వెనుదీయకుండా ఎదిరించినట్లు నీళ్లలో అవి రెండూ తీవ్రంగా పోరాడినాయి.
బయటికి లోపలికి లాగుతూ అటూ ఇటూ పడుతూ తొట్రుపడలేదు. ఆ నీళ్లలో బుడ బుడ బుగులు బుగులు మనే శబ్దాలు చెలరేగినాయి. నురుగులు లేచి ఆకాశాన్ని తాకినాయి. కరి మకరి రెండూ ఎడతెరపి లేకుండా ముట్టెలతో తాకుతూ, తలలు ముక్కలయ్యేటట్లు అమరికలు తప్పి నెత్తురు కారేటట్లు హుమ్మంటూ వాడి పండ్లతో పొడుచుకున్నాయి. ఒకదానిని ఒకటి లాగేటప్పుడు కాళ్లపట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కుకొన్నాయి. సరస్సులోని నీళ్లు వేగంగా సుళ్ళు తిరిగినాయి. ఆ నీళ్ల తాకిడికి మొసళ్ళు, తాబేళ్లు, ఎండ్రకాయలు, చేపలు, కప్పలు మొదలైనవి ప్రాణాలు కోల్పోయినాయి. బింకంతో వేగంగా మొసలి, ఏనుగు ఒకదానిని ఒకటి అణగద్రొక్కి చీకాకుపరచాయి. బాగా అలసట పొందినాయి. ఒకదాని దెబ్బలకు ఇంకొకటి నాచును పాచిని కప్పచిప్పలను అడ్డంగా వేసినాయి. శరీరాలపై ఆశలు వదులుకొన్నాయి. పరస్పరం గెలవాలనే కోరిక రెట్టించుకొన్నాయి. క్రమక్రమంగా చెలరేగి రేయింబగళ్లు తిండి నిద్ర లేకుండా అవి రెండూ చాలాకాలం పోరాడినాయి. గజేంద్రుడు చురుకుదనంతో పట్టుదలతో పెక్కు విధాలుగా మకరంతో యుద్ధం చేసినాడు. అతని పరాక్రమాన్ని చూచి భయపడి ఆకాశంలోని మకరం, మీనం, కర్కాటకం అనే రాసులు ఒక్కసారిగా సూర్యమండలంలో దూరినాయి. నీటిలోనికి మరల మరల లాగుతున్న మొసలిని ఓడించడానికే గజరాజు గగ్గోలు చేసినాడు. దానిని వేగంగా పైకెగురగొట్టి పిడుగువంటి భయంకరమైన తన దంతాగ్రాలతో దాని రొమ్ము పగలేటట్లు పొడిచినాడు. ఇంద్రుని భుజంవంటి తన తొండంతో దాని మెడను చుట్టి విసిరి కొట్టినాడు. ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లడానికి కాళ్లాడక ఆడ ఏనుగులు ఆరక చూస్తూ ఉండినాయి. ఆలుమగలకు మధ్య ఉండే ముడి విడరానిది కదా. విధి పోరాటంలో అందరూ ఒంటరిలే, ఒకరికి ఒకరు సాయం చేసుకోలేరు. అది అసలు విషయం. అప్పుడు మొసలికి నీళ్లే స్వస్థలం కావడం వల్ల క్రమంగా దానికి బలము, పట్టుదల పెరిగినాయి. గజరాజు మాత్రం కృష్ణపక్షంలోని చంద్రునివలె అంతకంతకు తగ్గిపోయినాడు. అంతేగా మరి పరాయి స్థలంలో తన ప్రతిభ పెరుగుతుందా తగ్గుతుందా? ఈ లోకం మనకు స్వస్థలం కాదు, ఇది మాయతో నిండింది, ఇక్కడ మాయదే గెలుపు అయినట్టుగా జీవుడు ఓడించబడుతున్నట్లుగా మకరం చేతిలో కరి మెల్లమెల్లగా ఓడిపోసాగింది. మొసలి గుట్టుగా నీళ్లలో దాగుతూ ఉండి ఏనుగు గట్టుకు వెళ్లేటప్పుడు అడ్డంగా వస్తూ ఉంది. దాని కాళ్లు బంధిస్తూ ఉంది. అటూ ఇటూ కదలకుండా చేసి భయంతో కూలిపోయేటట్లు తోకతో కొట్టుతూ ఉంది. లేచినప్పుడు ఓడలు జాడించి పైపైకి ఎగురుతూ ఉంది. వేగంగా వైదొలగిపోతూ వెనుదిరిగి వచ్చి క్రోధంతో ఏనుగు పైకెగిరి వేధించి బాధ పెట్టుతూ ఉంది. సింహమువలే మొసలి హుంకారం చేసింది. ఒక్క ఉదుటున ఏనుగు కుంభస్థలంపైకి ఉరికింది. పాదాల నడుమ దూరి గిరిగిర తిరిగింది. మెడను, వీపును కరచి బాధపెట్టింది. సులువుగా ఎగిరి తోక కొరికింది. నీళ్లలో ముంచింది. మునిగింది. ఎముకలు, దంతాలు విరిగేటట్లు కొట్టింది. దాగి దాగి పైబడింది. అహంభావిని పట్టుకున్న కర్మ ఫలాలు లాగా మకరం ఏనుగును రకరకాలుగా హింసిస్తూ ఉంది. పై విధంగా ఆ గజరాజు మొసలితో అలసిపోకుండా, సృక్కిపోకుండా, విసుగు చెందకుండా రాత్రులు, పగళ్ళు, సంజలు, 1000 ఏండ్లకాలం తీవ్రంగా పోరాటం సాగించింది. గొప్ప బలంతో గజరాజు చాలాకాలం మకరరాజుతో పోరాడి పోరాడి చివరకు చితికిపోయినాడు. తన సత్తువను, శత్రువు బలాన్ని పోల్చి ఆలోచించినాడు. దీనిని ఓడించటానికి లేదా దీనితో సమానంగా పోరాడటానికి నాకు సాధ్యం కాదు, అడియాస ఇంకెందుకు అని దుఃఖించినాడు. పూర్వపుణ్యం వల్ల కలిగిన మేలైన జ్ఞానం వల్ల అతడు తనలో ఈ విధంగా అనుకున్నాడు. ఏమిరా ఇది, మొసలిని ఏ రీతిగా గెలువగలను? ఇకపై ఏ దేవుని ప్రార్థించేది? ఎవరిని పిలిచేది? ఎవరు నన్ను కాపాడుతారు? దొడ్డదైన ఈ మొసలిని అడ్డగించే వారెవ్వరు? కాని పో, అన్ని కార్యాలలోనూ దిట్టలు, గొప్ప పుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా? ఎవరైనా ఉంటే అటువంటి వారికి నమస్కారం చేస్తున్నాను. ఏమిటి పరిస్థితి? ఇలా విధి ఎదురు తిరిగింది. అడవిలో చాలా కాలంగా పెక్కు ఏనుగు సమూహాలలో నా అంతటివాడు లేడని గౌరవాన్ని పొందినాను. 10 లక్షల కోట్ల ఏనుగులకు
రారాజుగా పరిపాలించాను. నాకా ఈ దుస్థితి? అయినా నాకేలా ఇంత దుర్బుద్ధి పుట్టింది? మంచి గంధపు చెట్ల నీడలలో సుఖంగా ఉండకుండా నీళ్లపై ఆశతో ఇక్కడికెందుకు వచ్చినాను? మొదటిసారిగా నాకు దైవం గుర్తుకొస్తున్నాడు. ఓరి భగవంతుడా! భయం కలుగుతూ ఉంది. నా గతి ఏమవుతుందో అని హృదయపూర్వకంగా పరమాత్ముని ఇలా స్తుతించాడు గజరాజు. ప్రార్థిస్తున్నాడు. తెలివి వచ్చిన ఆ గజరాజు ఇలా ఈ లోకం ఎవనివల్ల పుట్టుతుందో, ఎవనితో కలిసి ఉంటుందో, ఎవని లోపల లయం పొందుతుందో, ఎవడు పరమాత్ముడో, ఎవడు ఈ విశ్వానికి మూలకారణమో, ఎవడు పుట్టడము, గిట్టడము, పెరగడము లేకుండా ఉంటాడో, ఎవడు అన్నీ తానే ఉంటాడో అటువంటి ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు కోరుతున్నాను. ఆ గజేంద్రుని మొరవిన్న శ్రీమహావిష్ణు మూర్తి ప్రక్కనున్న లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖు చక్రాలను చేపట్టలేదు. పరివారాన్ని పిలిపించలేదు. గరుత్మంతుడు వచ్చేవరకైనా ఆగలేదు. తలకట్టునైనా సరిచేసుకోలేదు. ఆటలాడే వేళలో తన చేతిలోనికి వచ్చిన పైటను ఆమెకు వదిలివేయాలని కూడా అతనికి తోచలేదు. ఆ విష్ణువు దృష్టిలో గజేంద్రుడు మాత్రమే ఉన్నాడు. గజేంద్రుని మొరమాత్రమే అతనికిప్పుడు వినబడుతోంది. గజేంద్రుని వైపు వేగంగా సాగి వచ్చేస్తున్నాడు. క్షణాలలో సరస్సును సమీపించాడు నారాయణుడు. సమీపించడమే తడవుగా చక్రాయుధాన్ని మకరంపై ప్రయోగించాడు. ఆ మొసలికి తల తెగిపడింది. అందివచ్చిన ఆ అనుగ్రహానికి అమితంగా ఆనందిస్తున్నాడు. గజేంద్రుడు ఆ ఆనందంలో నుండే విష్ణు స్మరణలో ఓలలాడుతున్నాడు. ఎవరు అయితే ఈ గజేంద్ర మోక్షం కథని శ్రద్ధగా వింటారో పాపాలు పరిహరించాడుతాయి. ఐశ్వర్యం కలిసి వచ్చి దరిద్రం తొలగిపోతుంది. గ్రహ దోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి.